నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుంది। నియోజకవర్గంలో ఆర్థిక స్తోమత లేక అనారోగ్య కారణాలతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కొండయ్య। కూటమి ప్రభుత్వ సానుభూతి మాటలు తమకొద్దు। ఎన్నికల సమయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చిన నిర్దిష్ట హామీలను అమలు చేయాలి। మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరసన ప్రదర్శనలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు। పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు ఆదాయ పన్ను చెల్లింపులతో పాటుగా జీఎస్టీ చెల్లింపుల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి। చీరాలలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు నిష్ణాతులైన చార్టర్స్ అకౌంట్స్ సూచన। చీరాల నియోజకవర్గంలో ఆర్థిక స్తోమత లేక వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగదు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పంపిణీ చేశారు। సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు। నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న మొత్తం 46 మంది బాధిత కుటుంబ సభ్యులకు 40,05,874 రూపాయల నగదును చెక్కులను అందించారు। ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే మరోపక్క ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల భారం పడకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద నిధులు విడుదల చేస్తుందని తెలిపారు। అంతేకాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ఆపరేషన్ల నిమిత్తం సమయానికి ఎల్ఓసీలు అందజేస్తూ వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు। ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలు కష్టాల్లో అండగా నిలిచే నిజమైన మానవీయ ప్రభుత్వమని పేర్కొన్నారు। కూటమి దాదాపుగా ఇవాళ ఒక్కరోజే 40,05,000 రూపాయలు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది। ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 230 మందికి 3,20,00,000 పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది। ఇదంతా కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం తప్ప ఇందులో మాదేమీ లేదు। అయితే వారు స్పందించి ఈ రోజు ప్రజల దగ్గర ఆయన పెద్ద అభిమానాన్ని పొందాడనేది మేము స్పష్టంగా చెప్పగలం। అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, అలాగే లోకేష్ బాబు గాని, మరి అలాగే ఇప్పుడున్నటువంటి మాధవ్ గాని, వీళ్ళందరూ కూడా ఇంకాస్త ముందుకు వెళ్ళగలిగితే ఇంకా పేద ప్రజలకు సహాయం చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది। ఇవాళ ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క గాథ। మేము ఇక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ఏమీ చూడకుండానే అందరికీ కూడా నేను ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది। గమనించండి ప్రజలందరూ కూడా, ఇప్పటి వరకు మీరు చాలా ప్రభుత్వాలను చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు। మరి కేవలం 1 సంవత్సరం చిల్లరలోనే 3,20,00,000 రూపాయలు ఈ రోజు సీఎం సహాయ నిధి నుంచి ప్రజలకి సహాయం అందిందంటే ఇది మామూలు విషయం కాదనేది నా ఉద్దేశం। అట్లాగే రేపో మాపో హౌసింగ్ మా నాయకులందరికీ చెప్పాను, వీలైన తొందరలో ఈ ఊళ్ళో చాలా మందికి గృహ నిర్మాణాన్ని కొనసాగించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం। తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె బాటపట్టారు। సమ్మెలో భాగంగా చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు। కూటమి ప్రభుత్వ సానుభూతి మాటలు తమకొద్దని, ఎన్నికల సమయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చిన నిర్దిష్ట హామీలను అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు। తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె బాటపట్టారు। సమ్మెలో భాగంగా చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 50 మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు। ఇక ప్రజారోగ్యం, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్మిక సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్యలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు। ఇదే క్రమంలో జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు। సమ్మెను నిర్వీర్యం చేసేందుకు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, బెదిరింపులు మానుకోకపోతే కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని పోరాడతామని, ఉధృతం చేస్తామని హెచ్చరించారు। సానుభూతి మాటలు కాకుండా నిర్దిష్టమైన హామీలతో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు। మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమ్మెకి సిఐటి బాపట్ల జిల్లా కమిటీ తరపున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం। అనేక రోజులుగా మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్స్ కోసం ఆందోళన రూపాలు చేస్తున్నారు, సమ్మె నోటీసులు ఇచ్చారు। ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాని పక్షంలోనే ఈరోజు సమ్మెలోకి దిగడం జరిగింది।
ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు మున్సిపల్ కార్మికులు ఒంటరి వారు కాదు, వాళ్ళకి మద్దతుగా రాబోయే కాలంలో సిఐటిలో అనుబంధంగా ఉన్న అనేక సంఘాలను కూడా వీళ్ళ మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు దించబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 5 లక్షల మంది సిఐటిలో సభ్యులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వీళ్ళ మద్దతుగా రాబోయే కాలంలో పోరాటాలకు దించడం అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇతర ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మా పోరాటాలు ఉధృతం చేస్తాం. ఇంజనీరింగ్ కార్మికులు అండగా ఉంటాం. ప్రభుత్వం స్పందించి వారి యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 2 రోజులుగా కొనసాగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మె ఇంకా ఎట్లా కొనసాగుద్ది, ఈ సమ్మె ఎట్లా జరిగినా మాకేం సంబంధం లేనట్టుగా పట్టనట్టుగా వ్యవహరిస్తా ఉంది. ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె అంటే మొత్తం ప్రజల యొక్క జీవితాల్ని అస్తవ్యస్తం చేస్తుంది. నీళ్లు ఆగిపోయి, కరెంట్ ఆగిపోయి, సేవలు ఆగిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎంతగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉందంటే ప్రజల ప్రాణాల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి 2 నెలల క్రితమే మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పాం, నోటీస్ ఇచ్చాం. 2 నెలల పాటు వేచి చూసాం. 2 నెలలే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరుగుతున్న ధరలేంటి, నీ ప్రభుత్వం వేసినటువంటి కరెంట్ ఛార్జీల భారం ఏంటి, ఇవన్నీ భరించలేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 36 జీవో ప్రకారం జీతాలు పెంచాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. 15 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గాని, దాన సంస్కారాలకి ఆర్థిక సాయం పెంపు, ఎక్స్గ్రేషియో పెంపు, వీటికి సంబంధించినటువంటి జీవోలు జారీ చేయాలి. మేము ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేసినా పెరిచని పెట్టారు. తీరా సమ్మెకి వెళ్తున్నప్పుడు హడావిడిగా మంత్రి గారు ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించమని చెప్పారు. వీలైనన్ని మేము సానుకూలంగా ఉన్నాం, త్వరలో మేము పరిష్కరిస్తా ఉన్నారు. 2 నెలల నుంచి ఇదే మాట చెబుతున్నాం. ఇంకెన్ని నెలలు కావాలి, ఎంతకాలం కావాలి, ఇది మేము అడుగుతుంది. కానీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం వదిలేసి ఇంజనీరింగ్ కార్మికులు పోరాటం చేస్తుంటే ఆ పోరాటం మీద ఉక్కుపాదం మోపాలని కమిషనర్ల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బెదిరింపులు దిగుతా ఉన్నారు. తీసేస్తామని నోటీసులు ఇస్తా ఉన్నారు. ఎన్ని బెదిరింపులు చేసినా లొంగేది లేదు. పోరాటం జరిగి తీరుద్ది. ప్రభుత్వం దారికి రాకపోతే 16వ తారీఖు నుంచి పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ పోరాటంలోకి వస్తారు. సమ్మె పోరాటంలోకి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ కళ్యాణ మండపంలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఆదివారం ఆదాయపు పన్ను బిల్లు 2025 జీఎస్టీపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సదస్సుకు పెద్ద సంఖ్యలో వ్యాపారులు హాజరయ్యారు. పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు ఆదాయ పన్ను చెల్లింపులతో పాటుగా జీఎస్టీ చెల్లింపుల వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఒంగోలు బ్రాంచ్ చైర్మన్ సిఏ చక్కా తిరువాయి కుమార్ అన్నారు. ఆదివారం చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ కళ్యాణ మండపంలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఆదివారం ఆదాయ పన్ను బిల్లు 2025 జీఎస్టీపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథులుగా చీరాల ఆదాయ పన్ను అధికారి గ్రంథి మురళీకృష్ణ, రాష్ట్ర జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాయవరపు శ్రీనివాసరావు, చీరాల సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ చింతలపల్లి వెంకట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అంతేకాకుండా చార్టర్డ్ అకౌంట్స్ లో నిష్ణాతులైన పలు చార్టర్డ్ అకౌంటెంట్స్ హాజరయ్యారు. ముఖ్యంగా సదస్సుకు హాజరైన సీఏ చక్కా తిరువాయి కుమార్, సీఏ సుధీర్, సీఏ మద్ది రాజేష్లు ఆదాయ పన్ను బిల్లు 2025 జీఎస్టీ బిల్లుల చెల్లింపులపై వ్యాపారులకు క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా ఆదాయ పన్ను జీఎస్టీలో కేంద్రం అనేక మార్పులు చేస్తున్నారు. ఆయా మార్పులను వ్యాపారులు అవగాహన పెంచుకోవాలన్నారు. గతంలో వ్యాట్ ట్యాక్స్ వంటివి ఉండేవని, ఆ తర్వాత కాలం జీఎస్టీ ప్రవేశపెట్టారన్నారు. వ్యాట్ ట్యాక్స్ సమయంలో వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు చేసేందుకు వీలుండేది కాదన్నారు. కానీ జీఎస్టీతో ఆ సమస్య లేదన్నారు. ఇదే క్రమంలో జీఎస్టీ చెల్లింపుల విషయంలోనూ కేంద్ర స్లాబులు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే క్రమంలో ఆదాయ పన్నును సైతం మార్పులు చేస్తుందన్నారు. ఆదాయ పన్ను జీఎస్టీ చెల్లింపుల్లో ఖచ్చితంగా వస్తున్న మార్పులను గమనిస్తుండాలన్నారు. అనంతరం సదస్సుకు హాజరైన వ్యాపారుల ఆదాయ పన్ను జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎదురవుతున్న సమస్యలను, సందేహాలను ఎవరెత్తారు. ఆయా సమయాలపై వక్తలు సమగ్రంగా నివృత్తి చేశారు. కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్ వల్లంపట్ల వెంకటేశ్వర్లు, చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి చిన్ని లీలాధర్రావు, ఎంజీసీ మార్కెట్ అధ్యక్షులు వేముల చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారి తరఫున ఒంగోలు ఎస్ఐఆర్సి బ్రాంచ్ తరఫున మరియు ఈ చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఇన్కమ్ ట్యాక్స్ మరియు జీఎస్టీ గురించి అవగాహన సదస్సు జరిగినది. ఆ సదస్సులో వ్యాపారస్తుల యొక్క సందేహాలు, సలహాలు అన్ని నివృత్తి చేయడానికి ఒంగోలు నుంచి చక్కా తిరువాయి కుమార్ గారు ఇన్కమ్ ట్యాక్స్ లో నివృత్తి చేసినారు. అట్లానే జీఎస్టీలో హైదరాబాద్ నుంచి సుధీర్ గారు, విజయవాడ నుంచి రాజేష్ గారు వచ్చి ఈ రోజు చక్కగా వ్యాపారస్తులందరికీ కావాల్సిన సలహాలు, ప్రశ్నలకి సమాధానాలు నివృత్తి చేసినారు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైనాన్స్ బిల్ 2025 గురించి కూడా
తిరువాయి కుమార్ బాగా చెప్తున్నారు. అలానే జిఎస్టీ గురించి కూడా సుధీర్ గారు రాజేష్ గారు చక్కగా వివరణ ఇచ్చారు. నాకు ఈ ప్రాజెక్ట్ ని ఒంగోలు బ్రాంచ్ చైర్మన్ చక్కగా తిరువాయి కుమార్ అప్పచెప్పినందుకు గాను ఎంతో సక్సెస్ఫుల్ గా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు చీరాలలో వ్యాపారస్తుల కొరకు పబ్లిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ లో ఇన్కమ్ ట్యాక్స్ మరియు జిఎస్టీ మీద వివిధ వక్తల ద్వారా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పబ్లిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఒంగోలు బ్రాంచ్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సుధీర్ గారు మరియు విజయవాడ నుంచి వచ్చిన రాజేష్ గారు జిఎస్టీ మీద అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ మీద తిరువాయి కుమార్ గారు అవగాహన కలిగించారు. ఈ రోజు సుమారుగా 200 పైచిలకు వ్యాపారస్తులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా తమ సందేహాలని తీర్చుకొని తమ యొక్క జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సందేహాలను తీర్చుకొని నివృత్తి చేసుకుని చాలా ఆనందంగా వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ కూడా ఒంగోలు బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఒంగోలు వారు మరియు మా చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఇద్దరి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఇన్కమ్ ట్యాక్స్ మరియు జిఎస్టీ ట్యాక్స్ అవగాహన సదస్సు బ్రహ్మాండంగా జరిగింది. ఇందులో వక్తలు కూడా వారికి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మరియు జిఎస్టీ ట్యాక్స్ గురించి ఎన్ని సందేహాలు ఉన్నాయో అన్ని కూడా నివృత్తి చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వారు చేసిన అమెండ్మెంట్స్ మొత్తం కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. కనుక ఈ సందర్భంగా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ యాజమాన్యానికి భవన యాజమాన్యానికి గత కొద్ది రోజులుగా చిన్నపాటి వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కోర్టులో సైతం నడుస్తోంది. ప్రస్తుతం ఇదే వివాదంపై కామాక్షి కేర్ హాస్పిటల్ డైరెక్టర్ దేవరాజు సోమవారం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులతో విన్నవించుకున్నారు. చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ యాజమాన్యానికి భవన యాజమాన్యానికి మధ్య గత కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదం చాప కింద నీరులా మారుతోంది. ఇప్పటికైనా ఈ వివాదం కోర్టులో నడుస్తుండగా ఇదే వివాదంపై కామాక్షి కేర్ హాస్పిటల్ డైరెక్టర్ దేవరాజు సోమవారం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కలెక్టరేట్ బయట మీడియాతో మాట్లాడారు. హాస్పిటల్ రెంట్ అగ్రిమెంట్ వివాదం చీరాల కోర్టులో ఉండగా సదరు భవన యజమాని తన రాజకీయ ఆర్థిక పలుకుబడిని ఉపయోగించి హాస్పిటల్ ను ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో హాస్పిటల్ పై అధికారులకు ఫిర్యాదులు చేస్తూ తనను మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మరోవైపు ఉద్దేశపూర్వకంగా హాస్పిటల్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. హాస్పిటల్ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు కామాక్షి కేర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా భవన యజమానితో పాటుగా ఆయన బంధువుల నుంచి అధికారుల నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటి వరకు ఒకలా ఉన్న హాస్పిటల్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం లేకపోలేదు. కొద్ది రోజుల క్రితం హాస్పిటల్ విజిట్ కు వచ్చిన ఓ ఉన్నతాధికారి ముందే సదరు భవన యజమాని తన అంతు చూస్తానంటూ బెదిరించిన వీడియోలను హాస్పిటల్ డైరెక్టర్ దేవరాజు మీడియాకు విడుదల చేశారు. ఆయా వీడియోలు వివాద తీవ్రతను తేటతెల్లం చేస్తాయని దేవరాజు చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మా హాస్పిటల్ బిల్డింగ్ రెంట్ అగ్రిమెంట్ కోర్టు పెండింగ్లో ఉన్నందువలన దానికి సంబంధించినటువంటి ఈ కోర్టు కాపీలని మరియు ఆ పర్మిషన్ కోర్టు ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో రెంట్ అగ్రిమెంట్ మీద అప్పటి వరకు నాకు బుర్లా వెంకట్రావు అనే వ్యక్తి వాళ్ళ బావగారు పమిడి భాస్కర్ రావు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. తనకున్నటువంటి రాజకీయంగా ఆర్థికంగా మరియు అంగబలంతో మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా నన్ను ఇబ్బంది పెడుతూ అనేక రకమైనటువంటి ఫిర్యాదులు చేస్తూ నాకున్న హాస్పిటల్కి ఉన్నటువంటి పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయడానికి తనకున్న ఆర్థిక బలంతో చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అదే విషయాన్ని కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొని వచ్చాము. కోర్టులో రేపు 17వ తారీఖు కూడా హీరింగ్ ఉంది. ఇంతవరకు ఫిబ్రవరి 13వ తారీఖు కోర్టులో కేసు నమోదు చేస్తే ఇంతవరకు బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి, మీకు తెలిసే ఉంటుంది, బుర్ల వెంకట్రావు అంటే ఈపురపాలెం సీమౌత్ని కబ్జా చేసినటువంటి నిందలను ఆరోపిస్తున్నటువంటి బుర్ల వెంకట్రావే. ఆ వెంకట్రావే నన్ను కూడా ఆర్థిక బలంతో హింసిస్తూ ఉన్నాడు. అతని మీద నుండి నాకు రక్షణ కావాలని మరియు అధికారుల మీద కంప్లైంట్లు ఇస్తూ ప్రెజర్ పెడుతూ ఉన్నాడు. కోర్టులో ఉన్న విషయానికి కూడా తను రెస్పాండ్ కాకుండా అతని మీద నుండి మా కామాక్షి కేర్ హాస్పిటల్కి నాకు కోర్టు అప్రూవల్ వచ్చేంత వరకు నాకు రక్షణ కావాలని కామాక్షి కేర్ హాస్పిటల్ని సవ్యంగా నడుపుకుంటూ పేద ప్రజలకి వైద్య సహాయ సహకారాలు అందించడానికి తన నుండి నాకు రక్షణ కావాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరియు డిఎంహెచ్ఓ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు కాకినాడ జేఎన్టీయూకే యూనివర్సిటీ నుంచి అనుమతి లభించినట్లు కళాశాల సెక్రటరీ
వనమ రామకృష్ణరావు, శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరిచే క్రమంలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల మరో ముందడుగు వేసింది. కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి కళాశాలలో 5 విభాగాలకు సంబంధించిన పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు అనుమతి లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతి లభించినట్లు తెలిపారు. కాగా ఈ అనుమతులు 2 సంవత్సరాల పాటు అమలులో ఉంటాయని తెలిపారు. కళాశాల యాజమాన్యం తమ విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక విద్యాబోధన సౌకర్యాలు, అధునాతన లైబ్రరీ సౌకర్యాల ఏర్పాటుకు యూనివర్సిటీ పరిశోధన కేంద్రాల అనుమతులు లభించడానికి దోహదపడినట్లు తెలిపారు. ఈ పరిశోధన కేంద్రాలకు యూనివర్సిటీ వివిధ అంశాల పరిశోధనకు అధ్యాపకులకు అనుమతి మంజూరు చేస్తారని తెలిపారు. కళాశాలలో పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు అనుమతి లభించడం పట్ల కళాశాల యాజమాన్యం, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు. చీరాల మండలం విజయనగర్ కాలనీలోని కారంచేడు మృతవీరుల రుద్ర క్షేత్రం వద్ద సోమవారం కారంచేడు బాధిత పోరాట ఉద్యమ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న కారంచేడు మృతవీరుల 40వ సంస్మరణ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీన చీరాల విజయనగర్ కాలనీలోని కారంచేడు మృతవీరుల రుద్ర క్షేత్రం వద్ద నిర్వహించనున్న కారంచేడు మృతవీరుల 40వ సంస్మరణ సభను జయప్రదం చేయాలని పలువురు కారంచేడు బాధిత పోరాట ఉద్యమ నేతలు పిలుపునిచ్చారు. చీరాల మండలం విజయనగర్ కాలనీలోని కారంచేడు మృతవీరుల రుద్ర క్షేత్రం వద్ద సోమవారం కారంచేడు బాధిత పోరాట ఉద్యమ నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1985 జూలై 17న కారంచేడు గ్రామంలో మాదిగపల్లెపై కమ్మ భూస్వాములు దండెత్తి వచ్చి దారుణ మారణకాండ సృష్టించారన్నారు. ఈ ఘటనలో 7గురు వీరమరణం పొందగా ఎన్నో తరాల నుండి వివక్షను, అణచివేతను పంటిన బిగబట్టిన దళితులు కారంచేడు ఊచకోత దారుణాన్ని సహించలేక ఒక్కసారిగా ఉద్యమానికి పూనుకున్నారు. కారంచేడు నెత్తుటిదారులు మొదలైన ఆ దళిత ఉద్యమం రాష్ట్రమంతా విస్తరించింది. ఈ ఘటన తర్వాత ఎంతో మంది దళితులు తమ అస్తిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిలు బిగించారన్నారు. ఈ ఘటన తర్వాత జరిగిన సామాజిక దళిత బహుజన ఉద్యమాల పోరాట ఫలితంగా నేడు దళితులు ఆత్మగౌరవంతో బతకడానికి మూల కారణమైందని, సామాన్య అణగారిన ప్రజల పట్ల దౌర్జన్యాలను, దుర్మార్గాలను ప్రశ్నించడానికి కారంచేడు ఉద్యమం స్ఫూర్తి నింపిందని, కావున ఏదైతే అగ్రకులాధిపత్యాన్ని ఎదిరించి నిలబడినందుకు మృతవీరులు వారి ప్రాణాలను త్యాగం చేశారన్నారు. అటువంటి మృతవీరుల ఆశయాలను కొనసాగించడానికి మనమందరం ఏకమవడానికి జూలై 17న నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఉద్యమం జరిగి 40 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మేధావులు, రచయితలు, దళిత బహుజన వాదులు, ప్రజా సంఘాల నాయకులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారంచేడు బాధిత పోరాట ఉద్యమ సీనియర్ నాయకులు దుడ్డు భాస్కరరావు, తేళ్ల వెంకటస్వామి, బుడంకుంట్ల లక్ష్మీ నరసయ్య, దుడ్డు వెంకటేశ్వర్లు, తేళ్ల యేసు, తేళ్ల బోయిజ్, గ్రామ పెద్దలు తేళ్ల దేవదానం, తేళ్ల ప్రసాద్లతో పాటు దుడ్డు వందనం, తేళ్ల చైతన్య, తేళ్ల వంశీ, తేళ్ల రాంబాబు, తేళ్ల అశోక్, దుడ్డు రవీంద్ర, తేళ్ల పవన్ తదితరులు పాల్గొన్నారు. కారంచేడులో ఉన్నటువంటి అగ్ర భూస్వాములు ఒక పథకం ప్రకారం దళితపల్లె మాదిగపల్లెపై పడి అతి దారుణంగా దాడి చేసి 6గురిని చంపిన సంఘటన. ఈ సంఘటన జరిగి నేటికి 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ రుదిర క్షేత్రం దగ్గర, ఈ కారంచేడు మృతవీరుల రుదిర క్షేత్రం దగ్గర పెద్ద ఎత్తున సంస్మరణ సభ దొరకడానికి ఈ గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరమీ కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 దశాబ్దాలు పూర్తవుతున్నటువంటి ఈ కారంచేడు ఘటన భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు విస్తరించి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం జరిగినటువంటి ఘటన కారంచేడు ఉద్యమం. ఈ ఉద్యమానికి ఆనాడు సహకరించినటువంటి అనేక ప్రజా సంఘాలు, మేధావులు, మరి ముఖ్యంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కతి పద్మారావు గారు, ఆయనను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆయన రావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి ఈ కార్యాన్ని గ్రామంలో ఉన్నటువంటి అందరమీ కలిసి ఒక సామూహికమైనటువంటి భోజనాలు, బయట నుంచి వస్తున్నటువంటి దళిత సంఘాలు, దళిత కార్యకర్తలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పటికే మాకు సంకేతాలు వస్తూ ఉన్నాయి. వారందరూ కూడా వస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి. ఉదయం 10 గంటలకి ఈ రుదిర క్షేత్రం దగ్గర పెద్ద ఎత్తున సంస్మరణ సభ, తదనంతరము 1 గంటకు పెద్ద ఎత్తున సామూహికమైనటువంటి భోజనాలతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. సత్వం నుండి విముక్తి పొందినట్టుగా ఉంది. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకి ఏ విధంగా అయితే విముక్తి వచ్చిందో, మరి మాకు కూడా 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో నడిచారు. మేము 40 సంవత్సరాలు ఇక్కడ ఉండటం జరిగింది. ఈ క్రమంలో మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ చీరాల ప్రజలు మాకు ఒక షెల్టర్ ఇచ్చి మరి మమ్మల్ని పోషించిన వారందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుంది. నియోజకవర్గంలో ఆర్థిక స్తోమత లేక అనారోగ్య కారణాలతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కొండయ్య. కూటమి ప్రభుత్వ సానుభూతి మాటలు తమకొద్దు. ఎన్నికల సమయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చిన నిర్దిష్ట హామీలను అమలు చేయాలి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరసన ప్రదర్శనలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు. పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు ఆదాయ పన్ను చెల్లింపులతో పాటుగా జీఎస్టీ చెల్లింపుల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. చీరాలలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు నిష్ణాతులైన చార్టర్స్ అకౌంట్స్ సూచన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.